ఏ ముసల్దానా, ఎండి నాకు చెట్టును పట్టుకుని వేలాడుతున్నట్టు ఇంకెన్నాళ్ళు చెప్పు. నీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు, నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు. చిరాకేయట్లేదా? నువ్వు కూడా చచ్చిపోవచ్చుగా. సపోజ్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చి నీ గొంతు పిసికి చంపేస్తే ఏదో ముసలి హార్ట్ అటాక్ వచ్చి పోయిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రాసేసుకుంటారు. ముసలోళ్ళ చావు, వీధి కుక్క చావు ఒకటే బామ్మ, ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే నీ ఇల్లు నాకు రాసిచ్చే బామ్మ. నువ్వు రెగ్యులర్ గా వెళ్తుంటావే, అదే ఓల్డేజ్ హోమ్, అక్కడికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నా మాట విని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు ప్లీజ్ బామ్మ. బామా బామా వచ్చారు, హెల్ప్ అడిగారు, కనీసం అడ్రస్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతేలా? ఎంత కష్టపడాలో తెలుసా ఎది కొట్టుకోవడానికి? మెట్లు ఎక్కుతున్నావు ఏంటి? లిఫ్ట్ పని చేయట్లేదా? ఎవడను? ఈ బిల్డింగ్ కి వాచ్మెన్ ఏంటి? ముసలాడు మెట్లు ఎక్కుతుంటే హెల్ప్ చేయాలని తెలీదు. ఓనర్ని. ఓనరా? ఓనర్ ఉండి లిఫ్ట్ పని చేయబోతుంటే ఏం చేస్తున్నారా? పెన్సిల్ గారు తీసుకెళ్ళి బామ్మా. అయ్యో అయ్యో బాబా బాబా అయ్యో. ఏ ఫ్లోర్ బామ్మా? 7వ ఫ్లోర్ వెళ్ళాలి. సెవెంతేనా? ఏ ఫస్ట్ ఫ్లోర్ లో ఏం దొరకలేదా? రైట్ అంటే మెంటల్ ఫిట్నెస్ కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి బామ్మోయ్. ఎందుకు వచ్చావు? హెల్ప్ అడిగారా? తరిమేశావుగా. నిజం చెప్పేస్తా బామ్మ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు బామ్మ. ఫస్ట్ దోవాలనుకున్నాను, తర్వాత తెలిసి నువ్వు అని. అదే పశ్చాత్తాపం బామ్మ, మీ అందరం తరిమేశానని పశ్చాత్తాపం. అయినా ఎన్ని రివెంజ్ స్టోరీస్ రాశాను, ఒక రియల్ రివెంజ్ స్టోరీకి హెల్ప్ చెప్పితే ఎలా బామ్మ? నేను చేస్తా బామ్మ, ప్లీజ్ బామ్మ నువ్వు ఒప్పుకో. మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ముందు నువ్వు రా బామ్మ, వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఓకే చెప్పు. ఇది పెట్టుకో. ఇదెందుకు? అమ్మా రివెంజ్ నాకు ఒక సిగ్నేచర్ స్టైల్, ఒక స్లో మోషన్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. అబ్బో 1,00,000 నువ్వు పెట్టుకో చెప్తా. పెన్సిల్ గారు ఇవన్నీ ఏంటి? ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించినవి. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఇది సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ మూర్తి గారు కేసుకు సంబంధించి చేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇకపోతే మీ 5 ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో. మా 5 గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా? ఆ బోర్డు మీద ఏంటవి? నా పుస్తకాల్లో హీరోలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద బోర్డు కొని దాని మీద కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లు, ఫోటోగ్రాఫ్లు, మ్యాప్లు, పేపర్ కటింగ్లు అన్నీ అంటించి 2 నిమిషాలు ఆలోచిస్తే చాలా క్లూ దొరికేస్తుంది. 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. క్లూ కాదు కదా, తలనొప్పి చేస్తుంది. ఏం అర్థం కావట్లేదు. ఏమైంది? నా పెన్ క్లూ దొరికేసింది. మీరు చెప్పింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఒకటే విషయం. మీ వాళ్ళందరూ కూడా అతి సాధారణమైన వ్యక్తులు, ఎవరి మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఈ 5 కలిసి ఆ 6వాడిని ఒక ప్రొఫెషనల్ రాబరర్ని హైర్ చేసుకుని ఉంటారని నిర్ధారించి పోలీసులు ఇంతకుముందు బ్యాంక్ రాబరీలో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. ఇంకో విషయం ఏంటంటే ఎస్కేప్కి వాడిన వ్యాన్ బ్లాక్ కలర్ వ్యాన్ అంటే మార్చరీ వ్యాన్. సో స్టేట్లో ఉన్న వ్యాన్స్ అన్ని కూడా చెక్ చేశారు, దానివల్ల కూడా లాభం లేకుండా పోయింది. దీంతో ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇదంతా మాకు తెలుసు, అసలు నీకు దొరికిన క్లూ ఏంటో చెప్పు. ఈ ఫొటోస్ చూడండి. ఏది? వాచెస్. పోలీసులకు కూడా వాచెసే కనపడి, కానీ పెన్సిల్ కళ్ళకు మాత్రం అందులో ఉన్న స్టాప్ వాచెస్ కనపడి 000000. అవును, స్టాప్ వాచెస్ ఎందుకు?
పర్ఫెక్షన్ కోసం, పోలీసులు వచ్చే లోపల పని పూర్తి చేయడానికి. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పని చేయాలంటే ప్రాక్టీస్ అవసరం. సో రికార్డ్స్ ప్రకారం అలారం యాక్టివేట్ అయిన 18 మినిట్స్కి పోలీసులు బ్యాంక్ని రీచ్ అయ్యారు. అంటే 18 మినిట్స్లో 14th ఫ్లోర్ నుంచి మీ వాళ్ళందరూ 300 crores కిందకి తీసుకొచ్చారంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఖచ్చితంగా సిటీలోనే అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయి ఉన్న ఖాళీగా ఉన్న బిల్డింగ్లో రోజుల తరబడి ప్రాక్టీస్ చేసి ఉండాలి. అండ్ ఆ బిల్డింగ్ మినిమం 14 floors అయి ఉండాలి. సో సిటీలో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనం సంపాదించాలి. ఎక్కడి నుండి సంపాదిస్తాం? జిహెచ్ఎంసీ నుండి. మీరందరూ వరలక్ష్మి గారిని తీసుకెళ్లి ఏసీబీ ఆఫీసర్గా రెడీ చేయండి. ఈ లోపు నేను ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకుని వస్తాను. ఏంటది? ఏమైనా హెల్ప్ కావాలా? ప్లీజ్. అయ్యే మాటల్లో పడి బాత్రూమ్ లోకి వచ్చేసా. పదండి పదండి. చీచి. ఆఫీసర్ మూవ్. హే మూవ్ మూవ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరంతా? లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇస్తున్నారా? నేను తెలుసుకున్న నగర్లో 14 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? అయిపోయారు మీరంతా. ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారు, అక్రమంగా ఎన్నెన్ని బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చారు, ఇంకా సిటీలో ఇలాంటి 14 అంతస్తుల బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం లిస్ట్ అంతా 5 సెకండ్లు నా ముందుండాలి. అదే మేడం ముందుండాలి. ఎక్కడున్నాడు మీ ఆఫీసర్? పిల్లడు మీ ఆఫీసర్ని. వేర్ ఇస్ ద ఆఫీసర్? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ. సీనియర్ ఆఫీసర్ సబార్డినేట్. ఆవిడ గొంతు బాలేదు, అందుకే నేను అరుస్తున్నాను. అదే మాట్లాడుతున్నాను. సిటీలో ఉన్న మొత్తం 14 అంతస్తుల లిస్ట్ అంతా నాకు కావాలి ఇమీడియట్లీ, రైట్ నౌ. ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డా? ఏసీబీ అన్నారు కదా, ఐడి కార్డ్ చూపించండి. ఐడి కార్డ్ ఐడి కార్డ్ టేక్ ఇట్. ఆధార్ కార్డా? అవును, ప్రస్తుతానికి దాంతో సరిపెట్టుకోండి. వి వాంట్ లిస్ట్, మొత్తం 14 అంతస్తుల బిల్డింగ్ లిస్ట్. రాజు సార్, క్లోజ్ ఆల్ ది డోర్స్. ఓకే సార్. పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులు అంటున్నాడేంటి? ఇట్స్ ఓకే ఆఫీసర్, నేను చూసుకుంటాను. ఆఫీసరా నీ బొంద? ఆఫీసర్ ఏమండి ఆఫీసర్ గారు, ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. చెప్తున్నా వినకుండా నన్ను ఇలా తయారు చేసి తీసుకొచ్చాడు. ఇతను అప్పుకిచ్చండి పోలీసులకి. వరలక్ష్మి వర్కౌట్ అవట్లేదు. సో జిహెచ్ఎంసీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డ్ తీసుకెళ్లాలన్నమాట. బుక్ రాసినాం కాబట్టి సరిపోయింది. ముందే ఏం జరగబోతుందో ఊహించుకుని ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడచ్చు. ఆయన అనుకుంటాం కానీ కాపీ కొట్టి రాయటంలో ఉన్న కంఫర్ట్ క్రియేట్ చేసి రాయటంలో లేదు. పెన్సిల్. ఆ, ఏసీబీ ఆఫీసర్ రెడీ. అవునా? ప్రవేశపెట్టండి. ఓపెన్ చేయండి. 2 AK-47 కూడా తీసుకొచ్చేవాడి. హా, అలాగే. హలో, ఎక్కడికి? అదేదో తెమ్మన్నావు కదా అని. ఓ, అదంటూ కూడా తెలీదా? వదిలేండి. ఆ గెటప్ ఏంటి? మనం బిల్డింగ్ లిస్టుల కోసం వెళ్తున్నాం, బాటిల్ ఫైట్ చేయడానికి కాదు. అమ్మా సారీ, మీరు వెళ్ళి మొహం కడుకుని మేకప్ తీసేయండి, చూడలేకపోతున్నాం. మరి డ్రెస్ తగలబెట్టండి, అది మళ్ళీ నాకు కనపడకూడదు. హా. ఆయన నేను ప్లాన్ మార్చేసా. ప్లాన్ మార్చేసావా? ఆ, అలా ఎలా మార్చేస్తావు? నాతో రాబోయేది ఆవిడ కాదు, మీరు. నేనా? అసలు ప్లాన్ ఏంటి? ఫస్ట్ మనకు ఒక యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డ్ కావాలి. ఫేక్ ఐడినా? కాదు, మన ఇద్దరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత జాబ్ కొట్టి ఆ తర్వాత వెళ్ళి ఒరిజినల్ ఐడి కార్డ్ తెచ్చుకుందాం. హా, సరే. దయచేసి అక్కడ నోరు ఓపెన్ చేయొద్దు, మిగతా అంతా నేను చూసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ వి కమ్ ఆఫ్ ఇన్? ఎవరు? వి ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో.
నో 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 మీరు కూర్చోండి ఆఫీసర్ ప్లీజ్ కమ్ సిట్ టెల్ మీ సార్ మీరు కంగారు పడాల్సింది ఏం లేదు మొన్న దిల్సుఖ్ నగర్ లో ఒక 14 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది మీ తప్పే ఉండదు మీరు బాగా చెక్ చేసే పర్మిషన్ ఇచ్చుంటారు అంటే ఆ బిల్డరే ఇసుక ఎక్కువ కలిపేసి డూప్లికేట్ పేపర్స్ తో కట్టేసినట్టున్నాడు మీరు ఒకసారి మిగతా 14 అంతస్తుల బిల్డింగ్ లిస్ట్ కూడా తెప్పిస్తే ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటాం అంతే ఒక్క నిమిషం నా ఐడి కార్డ్ ఐడి కార్డ్ ఏముంది సార్ చాలా కూల్ గా డీసెంట్ గా అడిగారు ఐ లైక్ ఇట్ అంటే ఒకసారి ఫార్మాలిటీకి చూసేస్తే మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు సార్ ఉంచండి అంటే ఇది ఆధార్ కార్డ్ కాదు ఒరిజినల్ ఐడి కార్డ్ నో నీడ్ సార్ ఒకసారి చూసేయండి సార్ పాపం రాత్రంతా కష్టపడి తయారు చేశాడు అంటే ఒక రాత్రి ఏంటి ఆఫీసర్ ఎన్ని రాత్రులు కష్టపడ్డాను తిండి లేక నిద్ర లేక చిన్న గదిలో గుడ్డి దీపం వెలుగులో చదివి 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 జాబ్ కొట్టాను ఈ కార్డ్ సాధించాను గ్రేట్ సార్ రియల్లీ గ్రేట్ సార్ నో ఏ రాజు రాజు 14 ఫ్లోర్స్ అండ్ అబౌవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ లిస్ట్ ఫైల్స్ తీసుకురా ఫైల్స్ రేపటి నుంచి మనం ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెల్లడి వేయాలి వీటిలో ఖాళీగా కట్టి వదిలేసిన బిల్డింగ్స్ మాత్రమే మన టార్గెట్ ఖాళీవే ఎందుకంటే జనాలు తిరిగే ప్రదేశాల్లో మనం రిహార్సల్స్ చేసి ఉంటారు కాబట్టి ఓకే అలాగే మనందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా గ్రూప్ పేరు రివెంజర్స్ అక్కడే ఏ అప్డేట్స్ ఉన్నా పోస్ట్ చేస్తా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడే అడగచ్చు అంతేగాని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు కుళ్ళు జోకులు డబ్ స్మాష్లు టిక్ టాక్లు దేవుడి ఫోటోలు పంపించి ఇది 10 మందికి పంపించకపోతే పాపం పుణ్యం అని చెత్త మెసేజ్లు పంపించారు నాకు చిరాకు మన ఫోకస్ ఎప్పుడు కూడా రివెంజ్ మీదే ఉండాలి రింగుల మీద కాదు ఓకే మై డియర్ రివెంజర్స్ ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్